రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో భూ వివాదం ముదిరి ఉద్రిక్తతలకు దారితీసింది. ఒక భూమి విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతుండగా ఈ క్రమంలో ఇరు వర్గాలు కర్రలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో మాజీ సర్పంచ్ భర్తతో పాటు మరో ఇద్దరు మహిళలు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకు ఆల్రెడీ ఒకసారి 2021 ఆల్రెడీ మేము అగ్రిమెంట్ రాయించుకున్నాం. అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకున్నామంటే అయిపోయింది. అయిపోయినాడు 2 years అయినా మొన్న రీసెంట్గా మళ్ళీ ఒకసారి కొంచెం మళ్ళీ అగ్రిమెంట్ చేయించుకున్నాం. ఆ తర్వాత అంతకుముందు ఏమైనా పోలీస్ స్టేషన్ దగ్గరికి ఓనర్స్ అయిన వ్యక్తి వచ్చి ఆక్రమించుకున్నాడు. అంతకుముందే మాకు ఆల్రెడీ మా చుట్టే అనుకుంటా అది మధ్యవర్తిగా ఉన్నాడు ఆల్రెడీ అని చాలా సంతకాల సాక్ష్యం కూడా మొత్తం మా దగ్గర ఉన్నాయి. అన్ని ప్రూఫ్లు కూడా నా దగ్గర డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. అని ఈరోజు మేము ఏం చేసామంటే మాట్లాడడానికి పోతే వాళ్ళ బిడ్డ, వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు అందరు కలిసి మా మీద అందరు దాడి చేసి వాళ్ళ తమ్ముడు రమేష్ నన్ను మా వదిన అందరూ కొట్టారు. మా మమ్మీనే మా డాడీ కూడా ఆపినారు. జస్ట్ అడిగినట్టుగా కట్ట తీసుకుని వచ్చి నా దగ్గర వీడియో ఉంది, మా డాడీ దగ్గర కూడా వీడియో ఉంది. మీకు వీడియో కూడా ప్రజెంట్ చేస్తాను. రమేష్ మా వెంకటాపూర్ గ్రామం. వెంకటాపూర్లో సిద్ధు సూపర్ మార్కెట్ వెనక ప్లేస్ ఉన్నది మా అన్నది. ఆ ప్లేస్ సాఫ్ చేస్తున్నారని చెప్పి అక్కడికి పోయేసరికి అక్కడ అల్లె శ్రీనివాసులు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య ముగ్గురు కలిసి మా బిడ్డది పుస్తల తాడు తెంపేశారు. ఎందుకు తెంపేశారు అని చెప్పి మా అన్న దగ్గరికి పోతే మా అన్నని కింద పడేసి కొడుతుర్రు. మా అన్న కింద పడేసి కొడుతున్నారు అని చెప్పి నేను దగ్గరికి వెళ్ళేసరికి మిమ్మల్ని చంపేస్తారా, నేను చంపేస్తా అనుకుంటా పెద్ద కట్టెలు తీసుకొచ్చారు, గౌతం తీసుకొచ్చారు. కట్టెలతో నా మీద దాడి చేసారు. నేను కింద పడ్డ తర్వాత మళ్ళీ నన్ను లేపడానికి మళ్ళీ మిగతా వాళ్ళు వచ్చి లేపితే కూడా తర్వాత దూరం నుంచి పెద్ద రాయితో నిసిరి పెడితే ఇక్కడ విపరీత దెబ్బ ఆగింది. ఒక 10 నిమిషాల వరకు నేను స్పృహ కోల్పోయి లేవలేను. మిగతా వాళ్ళు అందరు వచ్చి నన్ను బయటకు రాబట్టి తర్వాత ఇప్పుడు విపరీతమైన తల అనేది విపరీతంగా తిప్పుతుంది. మమ్మల్ని చంపడానికి ఇప్పుడు దాదాపు ఒక 4 రోజుల నుంచి ప్రయత్నం చేస్తుండు. ఒకసారి రాత్రి వస్తుండే, ఒకసారి పొద్దున వస్తుండు. నేను మధ్యాహ్నం అల్లె శ్రీనివాసు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య కలిసి మా అన్నయ్యను చంపదామని చెప్పి ప్లాన్ చేసి రమేష్ మా వెంకటాపూర్ గ్రామం. వెంకటాపూర్ గ్రామం అల్లే శేఖర్ అనే దగ్గర 172 గజాలు జాగా తీసుకున్నాం. మా ఇంటి వెనకాల చేసుకుంటే అక్కడ శేఖర్ అమ్మేంటి రిజిస్ట్రేషన్ చేసాడు. 3 నెలలు అయిపోయిన తర్వాత మేము ఇద్దరు కనీలు వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం. వైర్ ఫినిషింగ్ కూడా వేసినాం. ఫినిషింగ్ చేస్తే నిన్నటి రోజున శ్రీనివాసు, అరవింద్ వాళ్ళ భార్య ముగ్గురు కలిసి వచ్చి కనీలన్నీ వీకేసారు, వైర్ అన్ని వేసేసారు. నేను పోయి సిఐ గారికి ఎల్లారెడ్డిపేట సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సరే వాళ్ళు ఇద్దరు కష్టాలు ఉన్నాయి. వచ్చిన తర్వాత అల్లె శ్రీనివాస్ ఇవాళ పొద్దున బ్లేడ్ బండి తీసుకొని అల్లె శ్రీనివాస్ అలా అతని కొడుకు అరవింద్ భార్య ముగ్గురు అది గొడవలు నుండి గడపారు ఉన్నది. గన్ను గిట్ట పట్టుకొని అక్కడికి వచ్చి